ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శుభప్రదమైన శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మీలో ఎంతమంది నమ్ముతున్నారు యేసు ప్రభు స్తుతి పాత్రుడని, ఆయన ఆరాధనకి యోగ్యుడని ఎంతమంది విశ్వసిస్తున్నారు? అక్కడే మన జీవితాలకు సాఫల్యత ఉంది. యేసుక్రీస్తు ప్రభు పూజార్హుడు, ఆయన స్తుతి పాత్రుడు, ఆరాధనీయుడు. నీవు నేను ఆరాధిస్తే ఆ ఆరాధన స్వీకరించడానికి యేసు ప్రభు సామర్థ్యం కలిగినవారు. ఎందుకోసం అంటే ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నారు. నాలో పాపము ఉన్నదని మీలో ఎవరు స్థాపించును అని యేసు ప్రభు ప్రకటించారు. పాపము లేని నిష్కల్మషుడు మన ప్రభు. ఆయన శిలువలో కార్చిన అమూల్య రక్తము ద్వారా మనందరికీ పాపక్షమాపణ ఉంది. నువ్వు ఎవరైనా సరే, ఎంత ఘోర పాపి అయినా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆ పాపాలను క్షమించి అల్టిమేట్ ఫర్గివ్నెస్ దేవునికి ఇచ్చి నిత్యత్వానికి వారసురాలుగా దేవుడు నేను చేస్తారు. ఇదే శుభవార్త బైబిల్ సెలవిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే మనం లేచిన తర్వాత దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 51వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 51 and verse 11. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఈ మాట మీరు ఆలోచించేయాలి. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. పాపం మనిషికి దుఃఖాన్ని తీసుకొచ్చింది, నిట్టూర్పును తీసుకొచ్చింది. వాస్తవానికి దేవుడు మానవుని కలుగు చేసినప్పుడు సంపూర్ణతతో మనిషిని కలుగు చేశాడు. యథార్థవంతునిగా దేవుడు కలుగు చేశాడు. అయితే ఆదాము హవ్వలు దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను పాటించక దేవుని మాటను ధిక్కరించి ఇష్టానుసారం ప్రవర్తించడం వలన దుఃఖాన్ని నిట్టూర్పును వారు తెచ్చుకున్నారు, వేదనను భరించారు. అక్కడి నుంచి మానవ జాతి దుఃఖములో నిట్టూర్పులో మునిగిపోయింది. పాపం మనిషిని అన్ని విషయాల్లో ఛిద్రం చేసేస్తుంది. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీలో ఉన్న ఆనందాన్ని, దైవిక సంతోషాన్ని దొంగిలిస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు మరలా ప్రభు దగ్గరికి వచ్చి నీ పాప జీవితం ఒప్పుకొని ప్రక్షాళన చేయబడి ప్రాయశ్చిత్తం పొంది క్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకుంటావో, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నీలో ఉన్న దుఃఖాన్ని, నిట్టూర్పును దేవుడు తొలగిస్తాడు. ఆయన నిన్ను సంతోషభరితునిగా చేస్తాడు. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వస్తారు. ఐగుప్తులో నువ్వు బ్రతికినంతకాలం నువ్వు సంగీతనాదం చేయలేవు. ఐగుప్తులో నువ్వు జీవించినంతకాలం సంతోషించలేవు. లేదా బబులోను నదుల దగ్గర నువ్వు ఉన్నంతకాలం ప్రభువులో ఆనందించలేవు, స్తుతించలేవు. కానీ ఎప్పుడైతే నువ్వు మరలా సియోనుకు తిరిగి వస్తావో సంగీత నాదముతో నీ జీవితం నింపబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇంకెంతకాలం బబులోను దగ్గర ఉంటారు? ఇంకెంతకాలం ఐగుప్తు దగ్గర ఉండిపోతారు? ఇంకెంతకాలం లోకసమైన విషయాల్లో ఆనందిస్తారు? రండి, దేవుడు పరిపూర్ణమైన ఆనందాన్ని, సంతోషాన్ని మనకి ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నారు. యెషయా గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన మాట. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావని. దేవుని మీద ఎవరైతే ఆనుకుంటారో వారికి దేవుడిచ్చే ప్రశాంతత, శాంతి ఎలాంటిదంటే పూర్ణ శాంతి అన్నాడు. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ పీస్ అనే మాట ఉంటుంది. గాడ్ గ్రాంట్స్ పర్ఫెక్ట్ పీస్ ఫర్ దోస్ హూ రిలై ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడే వారికి ఆయన పూర్ణ శాంతిని ఇస్తాడు, పూర్ణ సంతోషాన్ని ఇస్తాడు. ప్రస్తుత దినాల్లో, నేటి ప్రపంచంలో అనేక మంది ఆనందం కోసం, సంతోషం కోసం ఎక్కడెక్కడికో పరుగులు పెడుతున్నారు. ఈ మధ్య నేను విన్నాను, ముంబైలో ఒక మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది. టికెట్ల కోసం వేలాది రూపాయలు చెల్లించి ఆ స్టేడియంకి వెళ్ళారు. అక్కడ పాడుతున్న పాటలు, అక్కడున్న లైటింగ్స్, అక్కడున్న ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి మనిషి ఏదో ఒక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పొందుతున్నట్టుగా భావిస్తున్నాడు. ప్రపంచంలో ఇలాంటి పనులు ఎన్నో జరుగుతున్నాయి. లోక సంబంధ కార్యాల్లో మనిషి తనమునకలై ఆనందాన్ని, సంతోషాన్ని పొందాలనుకున్నాడు. కానీ అది ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉండి గతించిపోయేదే. శాశ్వతమైన ఆనందం కాదు. వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పే రోజులు వస్తాయట. ఈరోజు ఏదైతే నీకు ఆనందాన్ని ఇస్తుందో, ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో, బహుశా ఒకనాడు అవి నీకు ఇవ్వకపోవచ్చు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని మీద నువ్వు ఆనుకోగలిగితే, నువ్వు సియోనుకు తిరిగి రాగలిగితే, దేవుని విమోచన ప్రణాళికలో నువ్వు పాలిభాగస్తువు అయితే నువ్వు నిత్యము ఆనందిస్తావు. నిత్యానందము వారి తలల మీద ఉంటుందని బైబిల్లో రాయబడి. చాలామంది, ఏమోనండి వెస్లీ గారు, మా జీవితాల్లో దేవుని శాపం ఉందేమోండి మా తలల మీద, మా కుటుంబం మీద దేవుని ఉగ్రత ఉందేమోనండి అని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని బిడ్డలారా,
ఖచ్చితంగా పాపం మనిషిని శాపంలో నెట్టేసింది, కాదంటలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభును అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుతో సమాధానపడినప్పుడు, ఆయన రక్షణ భాగ్యాన్ని స్వీకరించినప్పుడు నీ మీద ప్రతి శాపాన్ని, ప్రతి అపరాధాన్ని దేవుడు కొట్టివేసి నిన్ను ఆయన విడుదల చేశారు, నీకు విముక్తినిచ్చారు ఆయన. నువ్వు మరలా పాపపు బానిసత్వంలో ఉండాల్సిన అవసరం లేదు, శాప కాడి కింద నలిగిపోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. నువ్వు దేవుళ్ళు ఆనందించగలవు, దేవుళ్ళు సంతోషించగలవు. అపోస్తలుడైన పౌలు ఇదే అంటాడు, ప్రభువునందు ఆనందించండి, మరలా చెబుతున్న ఆనందించండి. వాస్తవానికి ఫిలిప్పీలకు రాసిన పత్రికను అపోస్తలుడైన పౌలు ఒక చెరసాల నుండి రాశాడు, బందీ గృహంలోంచి రాశాడు. అలాంటి స్థితిలో ఉన్న ఆయన ఆనందించని చెబుతున్నాడంటే ఇది భౌతిక సంబంధమైన ఆనందం అయితే కాదు. దేవుడిచ్చే ఆనందం ఆత్మీయమైనది, ఉన్నతమైనది, మనిషిని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది. ఈ ఆనందం కోసం ప్రాకులాడుతున్నావా? ప్రభు పిలుస్తున్నాడు. దుఃఖమును నిట్టూర్పు తొలగిపోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. అసాధారణ అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. నీవు మాకు ఇచ్చిన విమోచనను బట్టి నీకు వందనాలు. మా దుఃఖమును నిట్టూర్పును తొలగించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. మా తలల మీద నిత్యానందం ఉంటుందని వాగ్దానం చేశావు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్నారో, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో, వారందరి జీవితంలో దుఃఖాన్ని నిట్టూర్పును తొలగించి గొప్ప ఆనందాన్ని వారికి ఇవ్వండి. నీలో ఆనందించే కృప వారికి దయచేయండి. అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో స్వస్థతనివ్వండి ప్రభువా. విడుదల కోసం ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో విడుదల ఇవ్వండి. నీ అభిషేకంతోనూ అయ్యా, నీ ఆశీర్వాదంతోనూ ప్రతి ఒక్కరు నింపి నీ కార్యాభివృద్ధి కొరకు వాడుకుని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.